సర్వోన్నతుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడ, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానంలో ఈ విధముగా తండ్రి మేము కూడి ఉన్నాము అనంటే అది కేవలం మీరు మా యందు చూపించిన ఉచితమైన మీ కృప. అందును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, నీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీ కృపకు నాయన మమ్మల్ని పాత్రలను చేయమని రావాల్సిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సకాలంలో మీ పాద సన్నిధికి చేరుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆరాధన పాటతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కరుణామయ
అందుకో ఆరాధన, అందుకో ఆరాధన, అందుకో. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని, మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పరమును వీడిన ప్రేమ, నరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, నరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి ఘనమై మరణించి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి ఘనమై మరణించి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ, విడనాడని ప్రేమని, ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమని, ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూచిన ప్రేమ,
వచ్చి మోదాడిగా నీటి తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. Praise the Lord. Ini kita wis gitu. ఎన్నికల స్థాయి జరిగిన దీక్షిత వారికి దేవుని నామాన్ని ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా
సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారిపైనున్న మట్టినయ్యా, సరైన పాత్ర చేయుమయ్యా.
ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క వాక్యమును చదువుకొని ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరి బైబిల్ గ్రంథాలు తెలిసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలని మనం చదువుకుందాం. స్వరూపక్క ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేదు. దేవుడి వాక్యమును దీవించుగా. ప్రభు సన్నిధానంలో కళ్ళు వచ్చి కళ్ళు తీసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వంచి కళ్ళు తీసుకొని ప్రార్థన చేసుకున్నాం. చెప్పబోయే వాక్యం నిమిత్తము ఏమైనా ప్రార్థన వినిపిస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ సాయంకాల శుభము తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను మనము చదువుకొని ఉన్నాము. ఈ వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ఇబ్బందుల్లో ఇదిగో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునిలోనే మనకు సమాధానము, శాంతి అనేది దొరుకుతుంది, ఇంకెక్కడ మనకి దొరకదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపొస్తలుడైనటువంటి ఫిలిప్పీ భక్తుడు. ఇక్కడ మనం కొన్ని మాటల్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. చూడండి, 6వ వచనాన్ని మనం చూస్తే, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని బట్టి ఆలోచించడము సహజంగా ప్రతి మనిషికి ఉన్నటువంటి అలవాటు. ఏ పరిస్థితి వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత చిన్న సమస్య అయినా ప్రతి మనిషి ఏం చేస్తారంటే దానికోసము కొంత సమయాన్ని పెడతాడు, కొంత ఆలోచనలు పెడతాడు. అది చింతపూర్వకంగా పెడతాడు. ఎలా అంటే బాధపడతాయి, ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలి అంటూ చింతపడుతూ ఉంటాడు. అది మానవ నైజం, మానవునికి ఉన్నటువంటి ఒక అలవాటు. అలాంటి అలవాటులో దేవుడు జ్ఞాపకం చేసుకున్నది ఏంటి అని అంటే, మీరు అలా చింతించొద్దు,
కాకపోతే దానికి బదులుగా ఏం చేస్తాడంటే ప్రతి విషయంలోనూ ఫలాని విషయమే చెప్పాలి, ఫలాని విషయాలు చెప్పకూడదు అని ఏం లేదు. దేవుని సన్నిధానంలో ప్రతి విషయంలో దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చెప్పాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. ప్రతి విషయం అంటున్నాడు. ఒక విషయం చెప్పాలి, ఒక విషయం దేవునికి చెప్పకూడదు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కొన్ని విషయాలు ఒక భర్త తన భార్యకు చెప్తాడు, చెప్పడు. ఒక భార్య తన భర్తకు చెప్తుంది, చెప్పదు. ఎందుకంటే పరిస్థితిని బట్టి. కానీ భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా ప్రతి విషయాన్ని ఎవరి దగ్గర పంచుకోవచ్చు అని అంటే దేవుడి దగ్గర తెలియపరచుకోవచ్చు. అది ఎలాంటి పరిస్థితి అయినా. అదే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుని సన్నిధానంలో మన ప్రార్థనను తెలియపరచాలి. మొదటిది. రెండవది కృతజ్ఞతాపూర్వకముగా. ఎలా కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత జ్ఞాపకం చేసుకోండి. నేను ఉన్నాను, నాకు అవసరతలో ఎవరైనా 10,000 ఇచ్చారనుకోండి, నాకేముండాలి? కృతజ్ఞత ఉండాలి కనీసం. అదే మన అవసరతలో సాయం చేశారు, ఆయన నాకు కృతజ్ఞత ఉండదా? ఈ మాట వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 10,000 చేసినందుకే కృతజ్ఞత కలిగి ఉంటే ప్రతిరోజు జీవించడానికి కావలసిన ప్రతి పరిస్థితిని దేవుడు కలిగిస్తూ మనల్ని నడిపిస్తూ ప్రతి సమస్యలో తన చేయి అందించి నడిపించినందుకు మరి దేవుడికి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము ఆలోచన చేస్తాం. అలాగే అంటున్నాడు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నేను నీకు కృతజ్ఞత కలిగి ఉన్నాను, నేను నీ మాట వింటున్నాను అని దేవుని సన్నిధానంలో మన ప్రార్థన విన్నపంలో దేవునికి తెలియజేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు 7వ వచనంలో అంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం కృతజ్ఞతాపూర్వకముగా దేవుని సన్నిధానంలో దేవునికి మన విన్నపములు తెలియజేస్తామో సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా మనసుకు సమాధానము, నెమ్మది లేకపోతే పనికిరావు. ఎన్ని ఉన్నా వేస్ట్. మనసుకు సమాధానం ఉండి లోకంలో నీకు ఏం లేకపోయినా అంతకంటే గొప్ప జీవితం అనేది లేదు. అందుకే అటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. ఎవరి వలన? నువ్వు నేను రక్షింపబడి దేవుని మందిరంలో ఉన్నాము అంటే కారణం ఏమిటంటే యేసు ప్రభువు. ఆయన వలన మన హృదయములను మన తలంపులను కావలి ఉండును. మన హృదయము, మన ఆలోచన మనల్ని స్థిరంగా ఉండని. ఇప్పుడు కొన్నిసార్లు మనం మంచిగా నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారికి. ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఆలోచనలు. మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు. అందుకే మన పరిస్థితులన్నీ దేవుడి దగ్గర పెట్టినప్పుడు మన హృదయానికి, మన ఆలోచనకు సమాధానము, కాపుదల అనేది దేవుడి దగ్గర నుంచి దొరుకుతుంది. అందుకే యేసు ప్రభువు అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర. ఈ మాట ఆయన తప్ప ఇంకెవరు చెప్పలేకపోయారు. అందుకే మనకు యేసు ప్రభువు వారి వలన సమాధానము పొందుతుంటారు. చూడండి, మరికొన్ని మాటలు చూసి మనం ముందుకు పోదాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. ఎవరి మాట అంటున్నారంటే యేసు ప్రభువు వారు చెప్తున్నారు. లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువు వారు
తెలియపరుస్తున్నారు. మన హృదయానికి లోకపరమైన శ్రమలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. వాటిని బట్టే మనకి చింతపడేటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ చింతపడే ఆలోచనలు రాకుండా ఉండాలి అని అంటే ఆ పరిస్థితులన్నీ దేవుడికి చెప్పాలి. దేవుడికి చెప్తే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏంటి? మీరు ధైర్యము తెచ్చుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకనంటే నేను ఈ లోకమును, దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడు. జయించిన దేవుడు మనకి సహాయం చేయగలడు. ఇంకొక 2 మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి 3 వచనాలని మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నుండినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎప్పుడు అనంటే దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి మనకు కలిగిన ప్రతి సమస్య నాటితోటి పంచుకున్నప్పుడు మనము భయపడము, మనం దిగులు చెందము, మనం ఇబ్బంది పడము. అదేవిధంగా చివరిగా యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక దైవజనుడు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరి మనస్సు నీ మీద, ఎవరి మీద? దేవుని మీద. అంటే దేవుని బిడ్డలాగా జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రం మీద అడిగితే ఏం రాదు, సంఘ పెద్దల మీద అడిగితే ఏం రాదు, తోటి విశ్వాసుల మీద అడిగితే ఏం రాదు. మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే, దేవునితో మనం కలిసి ఉంటే దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. చేయడం మాత్రమే కాదు, కాపాడుదు అనే మాట. ఎందుకనంటే దేవుని మనస్సు, దేవుని మీద ఆధారపడినటువంటి మనస్సు మనకుంటే దాని అర్థం ఏంటి అంటే మనం దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాం, దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు అంటే, ఇదిగో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని మీద విశ్వాసం ఉంచి మన మనసు దేవుని మీద ఆనించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇచ్చి మనల్ని కాపాడుతాడు, తన కృపలో బలపరుస్తాడు. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఎన్ని చింతలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడున్నారా, చింత యావత్తు దేవుని మీద వేసి మన విజ్ఞాపనలన్నీ దేవునికి తెలియపరుస్తూ దేవుని సన్నిధానంలో సమాధానంతో మనము మన గృహములకు తిరిగి వెళ్ళాలి. దేవుని ద్వారా దేవుని మందిరానికి వచ్చినటువంటి పరిసయుడు సుంకరిని మనం చూసినట్లయితే, పరిసయుడు దేవుని మీద మనసు పెట్టలేదు, కానీ తను చేస్తున్న పనులు గొప్పగా వివరించుకున్నాడు. కానీ బయట నిలబడినటువంటి సుంకరి తన మనస్సు దేవుని మీద పెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో విన్నపాలు తెలియపరిచి తిరిగి ఇంటికి సమాధానంతో వెళ్ళాడు. కాబట్టి మనం కూడా దేవుని వైపు చూస్తూ మన విన్నపములు, మన సమస్యలు దేవుని మీద పెడుతూ సమాధానంతో ముందుకు కొనసాగాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వచ్చి కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్క ప్రార్థనలో కళ్ళు వచ్చినట్లయితే స్త్రీలు కృపగా ప్రార్థన చేస్తారు.
నినాదం ప్రార్థన చేస్తాం. ప్రభు సరిగాములో వాళ్ళందరినీ వాడి ముగింపు ప్రార్థన చేస్తున్నాం. మహాపురుషుడు ఆగోపదేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క సాయంకాల వేళలో తండ్రి నీ సన్నిధానమునకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నీ కృపలో మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఎవరి హృదయాల్లో అయితే నీ సన్నిధానంలో తెలియపరచవలసిన విజ్ఞాపనలు ఉన్నాము నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ప్రార్థనకు మీరు సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబంలో నీ ప్రేమ, నీ కనికరము, నీ సమాధానము మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన దూర ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన వారు చేస్తున్న పనుల మీరు జ్ఞాపకం చేసుకునండి. బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నీ కృప, నీ కనికరము తోడుగా వచ్చి నడిపించుకోండి. నాయన నీ ప్రేమగల హస్తాలకు నాయన ప్రభా మరొకసారి మా యొక్క సంఘమును సంఘ బిడ్డలను అప్పగించుకుంటూ నాయన నీ సన్నిధానం నుండి మేము బయలుదేరి వెళ్ళుచుండగా మరొకసారి నీ సన్నిధానంలో కూడుకునేంత వరకు మీ యొక్క కృపా కనికరము తోడుగా మీ ఆత్మ కాపుదలతో నడిపించుకోండి. నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగా, నీ చిత్త పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరుగాక. మా దినాహారం నేడు మాకు ఇచ్చి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం బదులు క్షమించు. మమ్మల్ని శోధనలోకి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్.